నా పేరు సొందుపట్ల భూపతి. నేను చేనేత కార్మికుణ్ణి, కళాకారుణ్ణి. గుత్తికొండ ధనుంజయరావు గారు నాకంటే చిన్న వయస్కుడైనా ఆయనతో నాకు విడువరానటువంటి స్నేహం మా ఇద్దరిది. చిన్నప్పటి నుంచి ఆయన ఉదార స్వభావం, ప్రగతిశీల భావాలు, అలాగే చేనేత కార్మికుల పట్ల, చేనేత వృత్తి పట్ల గౌరవం, మరి ఆ వృత్తిలో ఆయన కొనసాగుతూ రేడియోకి మరి ఉత్తరాలు రాస్తూ, అలాగే కార్మికుల కార్యక్రమంలో మా చైతన్య వ్యూవర్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని నాటికల్లో ఆయన ప్రధానమైనటువంటి పాత్రలు పోషించి ఎంతోమంది మరి రాష్ట్రవ్యాపితంగా 2 రాష్ట్రాల్లోని అభిమానుల మరి అభినందనలు అందుకున్నటువంటి మంచి వ్యక్తి. మరి వారికి ఈ రోజున ఆయన శ్రమ 14 సంవత్సరం వయసులో ఆయన తెలుగుదేశం సభ్యుడిగా చేరి మరి ఇప్పటిదాకా ఎలాంటి పదవి ఆశించకుండా మరి పార్టీకి సేవ చేశారు. ఆయన సేవను గుర్తించి మన మంగళగిరి శాసనసభ్యులు లోకేష్ గారు వారికి పొలిట్ బ్యూరోలో మరి అవకాశం కల్పించారు. అందుకు వారికి ధన్యవాదాలు తప్పక తెలియజేస్తున్నాను. మరి మంచి భవిష్యత్తు ఆయనకి కలగాలని, మరి మరింత మంది చేనేత కార్మికులకే కాకుండా ఇతర సామాజిక వర్గాల అభివృద్ధి కూడా గుత్తికొండ ధనుంజయరావు గారు పాటుపడగలరని నేను విశ్వసిస్తున్నాను. మంగళగిరి టైమ్స్ ప్రేక్షక మహాశయులకు అల్లక తాతారావు నమస్కారములు. ఇటీవల తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా మా మిత్రుడు శ్రీ గుత్తికొండ ధనుంజయరావు గారికి గౌరవనీయులు మన శాసనసభ్యులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు వారు ఎంతో వారి సేవలను గుర్తించి, గుత్తికొండ ధనుంజయరావు గారి సేవలను గుర్తించి ఇవ్వటం మాకెంతో చాలా ఆనందంగా ఉంది. అయితే మాకు చిన్ననాటి నుంచి గుత్తికొండ ధనుంజయరావు గారితో మాకు చాలా అనుబంధం ఉంది. మేమంతా మొగ్గాలు నేస్తున్న కాలంలో ఆకాశవాణి శ్రోతలుగా మేము ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నాం. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా వారితో స్నేహం అలాగే కొనసాగుతుంది. ఈ సందర్భంగా మా మిత్రుడైనటువంటి గుత్తికొండ ధనుంజయరావు గారికి లోకేష్ బాబు గారు ఇటువంటి ఒక ఉన్నత పదవిని ఇవ్వటం అనేది ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి వారితో ఉన్న ధనుంజయరావు గారితో ఉన్న మాకున్న అనుబంధం ఏంటంటే, రేడియో కార్యక్రమాలు వింటూ, రేడియోకు ఉత్తరాలు రాస్తూ, రేడియో శ్రోతలుగా, అలాగే రేడియో నాటికలు అవి చేయటం, అంతేకాకుండా ఎంతోమంది చేనేత కార్మికుల రాష్ట్రంలో అనేక ప్రాంతాల చేనేత కార్మికులు కూడా మమ్మల్ని కలుసుకునేలాగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ధనుంజయరావు గారు మన చేనేత కార్మికుల్లో ఉన్న పిల్లలు చదువుకునే వాటికి కూడా ఎంతో సేవలు చేయటం జరిగేది. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ స్థితిగతులు గమనించి మరి తనకు తెలుసున్న పెద్దలు మన వాళ్ళల్లో కొంతమంది దగ్గరికి వెళ్ళి ఉండి ఈ పరిస్థితి అని ఆర్థిక సహకారం చేసి అలాంటి సహాయ సహకారాలు కూడా చేయటం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఎంతో అభిమానంగా, సినిమా అభిమానం నుంచి రాజకీయ రంగంలో పొందిన అభిమానాన్ని ఆ వారసత్వంగా తీసుకుని చేసుకుంటా మరి ఈ రోజున మరి సాధారణ స్థాయిలో సామాన్య స్థాయిలో ఉన్నా కూడా లోకేష్ బాబు గారు వారి సేవల్ని గుర్తించి, అంటే చాలా సాధారణమైన కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి ధనుంజయరావు గారిని మరి ఆ బాధ్యత అప్పచెప్పి గౌరవించటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతకన్నా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఈ సందర్భంగా మా మిత్రుడు ధనుంజయరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మంగళగిరి టైమ్ ఛానల్స్ వాళ్ళకి నా అభివందనలు. నా పేరు పుట్లవత్తు లక్ష్మణరావు. గుత్తికొండ ధనంజయరావు గారికి తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు నాయుడు గారు ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడిగా తీసుకున్నారు. ఇది ఎంత విశేషమో చెప్పడానికి వీల్లేదు, ఎంత ఆనందమో కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచి మగ్గం వేసుకుంటూ సంసారాన్ని ఈదుకొస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని పార్టీకి అంకితమై ఖచ్చితంగా ఈనాటి వరకు కూడా ఆ పార్టీకి అతను ఎలాలేని సేవ చేశాడు. ఎన్నో రకాలుగా, ఎన్నో రూపాలుగా, ఎన్నో పదవుల్లో కూడా ఆయన పనిచేసి కార్మిక వర్గంలో నిలబడ్డాడు. పార్టీ నాయకత్వం దృష్టిలో కూడా ఎప్పుడూ ఉన్నాడు ఆయన. కానీ ఆయన చిన్నతనం నుంచి కూడా కళారంగంలో కూడా పనిచేశాడు. రేడియో స్టేషన్లో కూడా మేము అంతా కలిసి నాటకాలు ఆడేవాళ్ళమే. ఇక నా విషయం చెప్పేది ఏమీ లేదు, మేమంతా కళాకారులమే. నేను కూడా విశ్వశాంతి కళా పరిషత్ అనేటువంటి ఒక సంస్థకి కన్వీనర్ని. సరే, మాకు ఆయనకి ఈనాటి వరకు కూడా విడదీయరాని సంబంధం. ఆయన పోరాటాల్లో ఉన్నాడు, మేము పోరాటాల్లో ఉన్నాం. నేను మగ్గం వేశాను, ఆయన మగ్గం వేశాడు. కుటుంబాన్ని కష్టపడి లాక్కుంటూ వస్తూ నేను మాస్టర్ వరకు ఇది పక్కన ఉన్నాను. ఆయన మాత్రం ఆ రంగాన్ని అడ్డుపెట్టుకొని కొనసాగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి రాష్ట్రంలో ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళటం అంటే ఇది చాలా గొప్ప విశేషం. దానికి కారణం కూడా మన మంగళగిరి ఎమ్మెల్యే మన లోకేష్ బాబు. మంగళగిరి నియోజకవర్గంలో ఎంతమందికి ఎన్ని పదవులు ఇచ్చాడో, ఎంతమందిని తన హక్కును చేర్చుకున్నాడో మనకు తెలుసు కూటమి ప్రభుత్వంలో. అట్లాగే ధనంజయరావును కూడా అంతగానో గుర్తించి అంత స్థాయికి తీసుకెళ్ళటం అంటే ఇది చాలా విశేషమైనది. మనమంతా కూడా ఎప్పుడు కూడా పద్మశాలీలు, చేనేత వర్గీయులు అంతా కూడా నారా లోకేష్ బాబుకి రుణపడి ఉండాలని, ఆయన రుణం తీర్చుకోవాలని, భవిష్యత్తులో కూడా ఆయన ఎప్పుడు కూడా మన ఉండాలని, ఆయన్ని అంటిపెట్టుకొని మనం ఉంటామని, ఆయన ఎప్పుడు కూడా ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నాకు గుర్తుకొండ ధనంజయరావు గారికి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆయన చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు, ఎంతో కష్టపడేవాడు. మరి కష్టపడి కుటుంబాన్ని పోషించుకున్నాడు, మరి చేశాడు. అట్లా పొలిటికల్గా అది వేరు. కానీ మంగళగిరిలో 1969 నేను వచ్చాను. వచ్చినప్పుడు మంచి కళాకారులు, కళా ప్రదర్శనలు, లేకపోతే నాటకాలు ఉండేవి. అట్లాంటివన్నీ కూడా కనుమరుగైపోయినాయి. మరి అట్లాంటి కళల్ని, లేకపోతే అసలు సాంస్కృతిక సంస్థల్ని మేము పెట్టాము ఆ రోజుల్లో, మళ్ళీ తర్వాత లేదు. మరి ధనంజయరావు గారు మరి సాహితీ కళా సంస్థని పెట్టడం, మరి దాన్ని కన్వీనర్గా ఉండటం, మా బోటాలందరినీ పిలిచి కార్యక్రమాలు ఇట్లా దాదాపు నాకు తెలిసి 8 ఏళ్ల పై నుంచి కూడా రెగ్యులర్గా చేస్తూ వచ్చాం. ఎన్నో కార్యక్రమాలు ఆ సమాజంలో తెలవని వ్యక్తుల గురించి కూడా అవన్నీ తీసుకొచ్చి మరి వారు చేశారు. చాలా సంతోషం. మరి మంచి మిత్రులకు, మంచి కష్టపడేవాడికి మరి పదవి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకా ఫ్యూచర్లో మంచి పదవులు రావాలని ఆయన్ని ప్రభుత్వం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి ఇవ్వటం కూడా మా అందరం చాలా ఆనందంగా ఉంది. కళారూపాలు, కళారంగంలో ఉన్నవాడిని కాబట్టి నేను కూడా సంతోషిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు తిరువిధుల కిరణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘంలో రాష్ట్ర కోశాధికారిగా చేస్తున్నాను. మా అఖిల భారత పద్మశాలి సంఘంలో, అట్లానే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘంలో ప్రధాన పదవుల్లో ఉన్న శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారికి తెలుగుదేశం పార్టీలో మంచి స్థానం కల్పించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా గుత్తికొండ ధనంజయరావు గారిని తీసుకోవడం మాకు, మా పద్మశాలి సంఘాలకి, అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలకి కూడా ఎంతో గర్వకారణం అండి. ఇట్లాంటి పదవులు గుత్తికొండ ధనంజయరావు గారు మరెన్నో పొందాలని కోరుకుంటున్నాం. అట్లానే ఇంతటి సమున్నత పదవిని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అట్లానే మా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, అట్లానే మా మంగళగిరి ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారు కానీ, వీరిద్దరు చొరవతో ఒక కార్యకర్త స్థాయి నుంచి పై స్థాయి తీసుకెళ్లిన
ఘనత వారిది. వారికి మరీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారములు. గుత్తిగడ్డ ధనంజయరావు గారికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఇచ్చినందుకు గాను ప్రత్యేకంగా ముందు మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారికి పద్మశాలను గౌరవించి ఈ మంగళగిరిలో ఈ గుత్తిగడ్డ ధనంజయ గారికి ఇంత పెద్ద పదవి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో చంద్రబాబు సరసన కూర్చునే అంతటి గొప్ప పదవి ఇచ్చినందుకు లోకేష్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా మనం తనివి తీరదు. అలాంటి అద్భుతమైన పదవి లోకేష్ గారు ఇచ్చారు గుత్తిగడ్డ ధనంజయరావుకి. ఇది పద్మశాలీలందరికీ ఎంతో పండుగ రోజు. మాకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మాకు అందరూ పద్మశాలీలకు అందరికి ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే లోకేష్ అంత పదవి అప్పచెప్పారంటే పద్మశాలీలకి ఎంతో గర్వకారణమైన రోజు. ప్రమాణ స్వీకారం చేసే రోజు మా అందరికీ గర్వకారణమైన రోజు. ఇలాంటి పదవి వచ్చినందుకు గుత్తిగడ్డ ధనంజయరావుకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి వ్యక్తికి మంచి పదవి అన్నట్టుగా గుత్తిగడ్డ ధనంజయరావు గారు ఎంతో నిరారంభుడు. నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కార్యక్రమాలు అన్నింటిలో నేను పాల్గొంటాను. ప్రతి కార్యక్రమంకి ఆయన ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, సాహితీ కార్యక్రమాలు, పద్మశాలి సంఘం మీటింగులు జరిగి ఏ కార్యక్రమాలు పార్టీ ఎక్కడ జరిగినా కూడా ఆయనతో పాటు మేము తిరుగుతూ ఉంటాము. అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు. మంచి వ్యక్తి, చేతనైన సహాయం నలుగురు చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రత్యేకంగా గౌరవించి లోకేష్ గారు ఇంత పెద్ద పదవి అప్పచెప్పారంటే మామూలు విషయం కాదు. లోకేష్ గారికి ఎంత చెప్పినా తనివి తీరదు. ధన్యవాదాలు చెప్పుకోవటానికి కూడా మాకు ఎంతో అద్భుతంగా ఉంది ఈ సన్నివేశం. సుమారు 4 దశాబ్దాల కాలం నుండి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా, నిజాయితీ గల నాయకుడిగా, నిబద్ధత గల పార్టీ శ్రేయోభిలాషిగా, ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఎంతో అండదండలుగా ఆ పార్టీకి నిలబడినటువంటి మంచి చరిత్ర ఉన్నటువంటి, మంచి మనసు ఉన్నటువంటి మిత్రుడు గుత్తిగడ్డ ధనంజయరావు గారు. ఆయనకి ఒక ఉన్నతమైనటువంటి పదవి పార్టీ వర్గాలు ఇవ్వటం అనేటువంటిది ఆయనకు, ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా ఆయనతోటి ఒక సామాజిక సంబంధాలతో నిత్యం తిరిగేటువంటి మాబోటి వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధనంజయరావు గారు గత 4 సంవత్సరాల నుంచి మంగళగిరి సాహితీ కళావేదిక పేరుతోటి చేస్తున్నటువంటి సాహితీ సాంస్కృతిక కళా సేవలు మరి అందరికీ కూడా తెలిసినటువంటివే. ఇటువంటి ఒక మంచి మనిషికి ఒక ఉన్నతమైనటువంటి పదవి రావడం అనేటువంటిది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి.